హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు నాని మోటో బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చాలా రోజుల తర్వాత మరొక లాంగ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇంతకీ లాంగ్ వీడియో ఏంటంటే మనమైతే కిరాయి అయితే వెళ్తున్నాం. మన బండికి అయితే ఒక లాంగ్ కిరాయి అయితే వచ్చింది. లాంగ్ కిరాయి అంటే లాంగ్ ఏం కాదు, కానీ ఒక చిన్న కిరాయి అయితే వచ్చింది. అది ఎక్కడికంటే ఖమ్మంపల్లి ఇట్లా కాటారం నుంచి పోవాలి. కాటారం నుంచి అయితే కొంచెం దగ్గర పడుద్ది. సో మనమైతే ఆ కిరాయి అయితే ఇవాళ వెళ్తున్నాం. సో వీడియో అయితే మొత్తం చూపిస్తా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా పోతుంటే అయితే అప్డేట్ ఇస్తూ ఉంటా. మన బండిలో అయితే ఇంజన్ ఆయిల్ చూసిన ఇంతకుముందే ఓకే ఉంది. అట్లనే కూలింగ్ ఆయిల్, అట్లనే బ్రేక్ ఆయిల్ కూడా చూసుకున్నాం. అన్నీ అయితే ఓకే ఉన్నాయి. మన బండి అయితే మొత్తం తుడుచుకున్నాం, మంచిగా నీట్గా తీసుకున్నాం. వెళ్ళడమే ఉన్నది. వాళ్ళ ఇంటికన్నా పెట్టిన ఆల్రెడీ. వాళ్ళ ఇంటి ముంగట ఇది వాళ్ళ ఇల్లు. సో మనమైతే వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. కిరాయి అయితే దేవులవాడ నుంచి ఒక కిలోమీటర్స్ అయితే నేను ఇంకా చూడలేదు. మా ఇంతకుముందు ఒకసారి వెళ్ళినుండే, అట్లనే వెళ్తున్నా. సో ఇప్పుడైతే వెళ్ళాలి ఇక. సో ఎందుకు వెళ్తుంది అనేది పొంగ మాట్లాడుకుందాం. మనం ఎట్లా వెళ్తున్నామో రూట్ కూడా మీకు చూపిస్తా, చూడండి. సో ఫ్రెండ్స్, మన బండి అయితే ప్యాక్ అయింది. మంది బాగా అవుతారు. అయితే ఇంకో బండి కూడా మాట్లాడినా. మనోడు వస్తాడు. మనోడు రాయబాబు తెలుసుగా, వస్తాడు ఆల్రెడీ. దేవులవాడ ఎంట్రీ అవుతాడట. సో ఆయన వచ్చినాక మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, మనోడు వచ్చిండు. మన బండి అయితే వచ్చింది. రెండు బండ్లు అయితే ఇక కలిసి వెళ్తాం ఈరోజు అయితే. ఎట్లా వెళ్తామంటే పొంగనైతే చూపిస్తాం ఇంకా వీడియోలో. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మరి హాయ్ చెప్పవు. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అట్లే మనం అయితే ఎక్కించుకున్నాం. ఒక 5 మెంబర్స్ ఏమి ఉండే వాళ్ళ ఇంటికాడ. వాళ్ళని ఎక్కించుకొని అయితే పోతున్నాం. ఇంకా ముందు అయితే ఎక్కుతారంట, అక్కడికైతే వెళ్ళాలి. సో మనం అయితే డీజిల్ అయితే కొట్టియాలి ఇక. సో ఫ్రెండ్స్, మన బండ్లో అయితే డీజిల్ కొట్టించిన. డీజిల్ అయితే ఒక 1200 దాకా కొట్టించిన. మనోడి బండి కూడా వస్తుంది. మనోడు కొట్టించుకుంటారు ఇప్పుడు డీజిల్. ఇదైతే లక్ష్మీపూర్ బంకు, ఇదైతే హెచ్పి బంక్. ఇది 1200 అయితే కొట్టించినాం మన బండ్లో. పోయి వస్తుంది 1200కు. సో ఫ్రెండ్స్, ఇదైతే సిరాంచ బ్రిడ్జి లక్ష్మీపూర్ దాటిన తర్వాత ఉంటుంది. ఈ బ్రిడ్జి ముందు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, అది తెలంగాణది. బ్రిడ్జి తర్వాత ఇంకొక చెక్ పోస్ట్ ఉంటుంది, అది మహారాష్ట్రది. సో చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. బాగా రోజులు అయితే వర్షాలు అయితే పడక, అందుకనే తక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇదైతే ఎంహెచ్ చెక్ పోస్టు. బ్రిడ్జి దాటిన తర్వాత ఈ చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత అయితే ధరంపూర్లో ఒక ముగ్గురు వస్తున్నారంట. వాళ్ళని కూడా ఎక్కించుకున్నాం. వాళ్ళని ఎక్కించుకొని అయితే మనం డైరెక్ట్ సీదా కాళేశ్వరం వెళ్ళిపోదాం ఇక. సో అక్కడ కనబడుతున్నారు కదా, వాళ్ళే ముగ్గురు. లెఫ్ట్ సైడ్ వెళ్తే సిరాంచ, ఇటు స్ట్రేట్ వెళ్తే కాళేశ్వరం, ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో అటు పల్లెటూరులో వస్తాయి ఎంహెచ్లో. ఇక మనం అయితే సీదా వెళ్ళిపోదాం. సో ఇక మన బండి అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది అక్కడ ఎక్కుడుతోనే. సో అక్కడనైతే ఎక్కిళ్ళు మొత్తం మంది. మన బండిలో అయితే మొత్తానికి అయితే 11 మెంబర్స్ దాకా అయ్యారు. సో ఫ్రెండ్స్, నేనైతే వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే పోతుంటే అయితే ఇంజన్ సౌండ్కు మన వాయిస్ అయితే రికార్డ్ కాదు. సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడు మనం రైట్ సైడ్ తిరుగుతున్నాం కదా. సో రైట్ సైడ్ తిరిగితే కాళేశ్వరం వస్తుంది. అటు స్ట్రేట్ వెళ్తే గడ్చిరెల్లి మహారాష్ట్ర అది బార్డర్ ఉంటుంది మళ్ళీ అటు. సో మనం అయితే ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళి డైరెక్ట్ అయితే మనం కాళేశ్వరం ఇప్పుడు వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇదైతే కాళేశ్వరం బ్రిడ్జి. మనోడైతే పోతుండు ముంగటనే, నేనైతే మెల్లగా చిన్న వెనకనైతే పోతున్నా. మనోడైతే వెళ్ళిపోయిండు ఎప్పుడు. కాళేశ్వరం ఉండవచ్చు మనోడు ఆల్రెడీ. సో నేనైతే చిన్నగా వెళ్తున్నా ఇక. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే రైట్ సైడ్ తీసుకోవాలి కాళేశ్వరం పోవాలంటే. లెఫ్ట్ సైడ్ ఒక తోవ ఉంది కదా, ఆ తోవ అయితే కన్నపల్లి పంప్ హౌస్ అంటారు కదా. సో ఆ తోవ అయితే పంప్ హౌస్ వెళ్తుంది. సో మనకు అటు అవసరం లేదు కాబట్టి మనం అయితే రైట్ సైడ్ డైవర్షన్ తీసుకొని చక్కగా సీదా అయితే పోయినాం. సో ఫ్రెండ్స్, ఇంకా మనం అయితే కాళేశ్వరం అయితే ఎంట్రీ అవుతున్నాం. సో ఇక్కడ కాళేశ్వరం ఎంట్రీ కాగానే అయితే బండ్లు ఎందుకు ఆపుతుర్రు అంటే
ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అందుకనే బండ్లు అయితే ఆపుతారు టెంపుల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళని. సో మనం అయితే టెంపుల్ దగ్గరికి కాదని లెఫ్ట్ సైడ్ డైవర్షన్ అయితే తీసుకున్నాం. టెంపుల్ ఏంటంటే అటు సైడ్ బస్ వస్తుంది కదా, బస్ సైడ్ వెళ్తే సీదా 1 కిలోమీటర్ వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది. మనం లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకొని ఇక మనం పోయే రూట్కి అయితే వచ్చేసినాం. సో ఇటు అయితే వచ్చి ఒక 15 మినిట్స్ అయితే ఆగినాం. సో అక్కడనైతే సామాన్ అయితే ఇంకేమో. సో ఫ్రెండ్స్ మనం అయితే కాళేశ్వరం దాకా వచ్చినాం. బండి అయితే సో ఫ్రెండ్స్ మనం కాళేశ్వరం దాటంగానే మన టైర్ అయితే కొంచెం వన్ సైడ్ ఎగ్గినట్లయింది, కొంచెం గాడుపు తక్కువ అయి ఉండే, గాడుపు అయితే పెట్టించిన. సో ఇక్కడ నుంచి అయితే రైట్ వెళ్తే మనం అయితే షార్ట్ కట్ వెళ్తాం, అట్నే స్ట్రేట్ వెళ్తే మాదేపూర్ కాటారం అట్లా తాకుతాం. సో మనం లెఫ్ట్ వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి కాబట్టి రైట్కి అయితే వెళ్ళి మనం షార్ట్ కట్ అయితే ఎక్కినాం. సో ఫ్రెండ్స్ మన లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, అదైతే కాలువ. మన అన్నారం తాళగడ్డ అన్నారం బ్యారేజ్ నుంచి అయితే వాటర్ వస్తాయి. సో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వాటర్ అయితే లేవు. వర్షాకాలంలో అయితే వాటర్ ఉంటాయి, బ్యారేజ్ ఇడిచినప్పుడు వాటర్ ఉంటాయి. పెద్ద బ్యారేజ్ అయితే అన్నారం తాళగడ్డ అన్నారం అయితే పెద్ద బ్యారేజీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ వెళ్తే మనం షార్ట్ కట్ వెళ్ళిపోతాం, రైట్ సైడ్ వెళ్తే తాళగడ్డ అన్నారం అటు రూట్ వెళ్తాం బ్యారేజ్ దగ్గరికి. సో మనం ఇప్పుడైతే లెఫ్ట్ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ గంగారం ఎక్స్ రోడ్ కాడికి వచ్చినాం. మన బండి అయితే అక్కడ పార్కింగ్ చేసిన. మనోడైతే వస్తాడు. మనోడు ఏంటంటే కాటారం నుంచి వస్తాడు, మనమేమి ఇట్లా దామరగుంట నుంచి ఇట్లా షార్ట్ కట్లు వచ్చేసినాం. మనోడు దామరగుంట ఎందుకు వస్తాడంటే అట్లా మాదేపూర్ నుంచి ఒక 2 మనుషులు ఉండేనట, అందుకనే అట్లా వస్తాడు. మనమైతే ఇక్కడికి తొందరగా ఏరుకున్నాం. మనోడు కూడా దగ్గరికి వచ్చినట్టు ఆల్రెడీ మనోడు కూడా. సో మనం ఇంకా ఒక 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది మనం పోయేది. ఆ టైం అయితే 2 అవుతుంది ఇప్పటికి. మనోడు కూడా వస్తాడు సరిగా. లైట్గా బండి అయితే వచ్చింది, మనం లేదు బండి. సో మనం వెళ్ళిపోదాం ఇక అందరం కలిసి. సో మన బండ్లో 14 మంది వెళ్ళాట, మనం నా బండ్లోనేమో 10 మంది ఉన్నారు. నా బండ్లు ఇప్పుడు 2 ఎక్కిస్తాడు. సో ఇద్దరం కలిసి ఇప్పటి నుంచి వెళ్ళిపోతాం. ఇంకా పోగానైతే అప్డేట్ ఇస్తూ ఉంటా ఇప్పుడైతే. సో ఫ్రెండ్స్ మనమైతే గంగారం ఎక్స్ రోడ్ దగ్గర నుంచి అయితే రైట్ డైవర్షన్ అయితే తీసుకున్నాం. రైట్ డైవర్షన్ తీసుకున్న తర్వాత పెద్ద హైవే అయితే ఎక్కినాం. హైవే అన్నట్లే కానీ ఘోరమైన గుంతలు ఉన్నాయి, పెద్దవి. సో ఈ రూట్ నుంచి మనమైతే మళ్ళీ లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం. ఇప్పుడైతే స్ట్రేట్కి వెళ్తున్నాం కదా, స్ట్రేట్కి వెళ్తున్న రోడ్ అయితే అది డైరెక్ట్ గోవర్ధన్ అయితే వెళ్తుంది. సో మనం గోవర్ధన్ లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. మామూలైతే చాలా గుడ్లు కొట్టే సో చూస్తున్నారు కదా, మనం అట్లే స్ట్రేట్ వెళ్తే గోవర్ధన్ అయితే మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని అయితే ఇంకా స్ట్రేట్ వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వెళ్ళిపోతే మన ఊరికైతే వచ్చేది. సో ఇక్కడ పక్కకి అయితే నాగరమ్మ అనే టెంపుల్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాగరమ్మ అనే టెంపుల్ ఇక్కడ ఫేమస్ అయితే నాగరమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ సీదా వెళ్ళిపోయినాం. సో ఫ్రెండ్స్ మనమైతే దామరకుంటకి అయితే వచ్చేసినాం. దామరకుంటలో ఓపెన్ క్యాస్ట్ ఉందట, మనకైతే తెలియదు మరి. ఓపెన్ క్యాస్ట్ పక్క నుంచి అయితే వెళ్ళిపోయినాం. ఓపెన్ క్యాస్ట్ అయితే పక్కనే ఉంది. ఇక్కడ పక్క నుంచి అయితే మట్టి రోడ్డు పోసారు, ఆ మట్టి రోడ్డు కా నుంచే వెళ్ళిపోయినాం. మనోడైతే ఘోరంగా దుమ్ము లేపుకుంటూ పోతాడు. మామూలు కొడుకు పని చిన్న కొట్టు. ఫ్రెండ్స్ మనమైతే ఊరికైతే చేరుకున్నాం. ఇదే ఊరు తాడ్చర్ల ఖమ్మంపల్లె ఊరికైతే చేరుకున్నాం. ఇప్పుడే బండ్లు అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం. గుద్దవాళ్ళగా దూరం ఉన్నది ఫ్రెండ్స్, ఈ టచ్ లెక్క కాదు ఇది. ఓపెన్ కాస్ట్ ఉన్నది, ఇటు పెద్ద పరేషాన్ ఉన్నది. చూసి రాగా అది గుట్ట ఓపెన్ క్యాస్ట్ అంటారు దాన్ని. ఇక మనోడైతే ఇక్కడ బండి పార్కింగ్ చేసిండు. ఆయన బండికి నేను బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన. సో వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఏమంటాను, కిరాయి తక్కువ మాట్లాడింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేది మినిమం 2500 రావాలి.
కానీ మా చేతి వల్ల నేను ఈరోజు కొద్దిగా ఏమైతుందో 100 అటు ఇటు ఒక్కరోజు అన్నీ ఒక్క తీరు ఉంటాయి, అన్నీ మనీలనే ఉంటాయా? సరే. సో ఫ్రెండ్స్, టైం అయితే ఇప్పటికి 7 అవుతుంది. ఇంకా ఇక్కడనే ఉన్నాం కిరాయి. ఇప్పుడే అన్నం తిన్నాం మేమైతే. మన బండి అయితే అక్కడ పార్కింగ్ చేసి ఉన్నది. మనోడు కూడా తిన్నాడు. ఇప్పుడు అయిన బండ్లోనే కూర్చున్నాం టైంపాస్. తిన్నాక ఇట్లా ఒరిగినాం. చదువుతాను మనోడు. మన డీజిల్ ఎంత తాగిందా మన బండి ఒకసారి చెప్పు. డీజిల్ 600 తాగింది. 600 తాగిందా? ఎంత తాగదు, 500 తాగుతుంది అనుకుంటాను. నాకు తెలిసి 600 తాగింది బ్రో. 600 తాగిందట మనోడు బండి అయితే. సో మనోడి బండ్లోనే కూర్చున్నాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికి వీడియో తీసే టైం అయితే లేదు ఇక. సో ఫ్రెండ్స్, అట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా ఏంటిదంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక రైట్ మరి ఉంటా. జై హింద్.